రకమైనటువంటి విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. పోయి కంప్లైంట్లు ఇస్తున్నారు కొంతమంది అధికారులు, ఈసీకి కంప్లైంట్ ఇస్తున్నారు. ఎక్కడైనా చూసామా ఇది? రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తాయి అధికారులని, సామాన్యులు కూడా ప్రశ్నిస్తారు. వారేం అతీతులు కాదు కదా. కొందరు తప్పులు చేసుకుంటూ మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పని తిరిగి రాజకీయ పార్టీలపైనే పత్రికలపైన నిందలు వేయడము, వారిపైన కంప్లైంట్ ఇవ్వడము నిజంగా బాధాకరం. దీన్ని బట్టే అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థల్ని ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని కొంతమంది అధికారులను ఆ విధంగా తమకు నచ్చినట్టుగా పని చేయించుకుంటున్నారు. సూటిగా ప్రశ్నిస్తున్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీ డీజీపీ గారే, మీ ప్రభుత్వంలో మీరు పెట్టినటువంటి డీజీపీ గారే ఈ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం లేదు 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 అని చెప్పని చాలాసార్లు చెప్పారు. మరి మావోయిస్టు ప్రభావం లేనప్పుడు మీకు ఇక్కడి నుంచి కూడా నరేంద్ర మోదీ గారి పుణ్యమాని గడిచిన 10 సంవత్సరాల్లో దేశంలో ఎక్కడా కూడా ఎటువంటి తీవ్రవాదుల ఇబ్బందులు కూడా లేవు, రాష్ట్రంలో అంతకంటే లేవు. మరి మీకు ఇంకెందుకు భయం? సరే, మీకేదో ఉన్న భయంతో ప్రజలు మీ పైన మిమ్మల్ని ఎదిరిస్తారు అని భయంతో మీరు బయటికి రాలేదు ఇన్ని రోజులు, పర్వాలేదు. కానీ ఇప్పుడైనా ప్రచారానికని సొంత జిల్లా కడపకి వెళ్ళినప్పుడు 13 బలగాలని, పోలీస్ బలగాలని మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీకు అంత అవసరమా? నిజంగా అంత థ్రెట్ ఏముంది? అంత విపరీతంగా పోలీసులు బలగాలను పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అదేమి పోలీసింగ్ మరి మాకు అర్థం కాదు. ఇంకొక పక్క చూస్తేనేమో మొన్న చిలకలూరుపేటకి దేశ ప్రధాని, ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి, ప్రపంచంలోనే చాలా దేశాల్లో తీవ్రవాదాన్ని, మన పాకిస్తాన్ సహా దేశంలోకి వెళ్ళి మరీ ఆ తీవ్రవాదులు మట్టుబెట్టినటువంటి ప్రధానికి ఎంతో థ్రెట్ ఉంది. అటువంటి ప్రధాని చిలకలూరుపేట సభకు వస్తే మీరు ఇచ్చినటువంటి 5 బలగాలు అంటే ఏం జరుగుతుంది? ఈ రాష్ట్రంలో ప్రజల దగ్గరికి రావడానికి మీరు భయపడుతున్నారు, మీ పాలన సరిగ్గా లేక. అలాంటి ప్రధాని వస్తే, అంత థ్రెట్ ఉన్నటువంటి వ్యక్తి, అంత ప్రజాదరణ పొందినటువంటి దేశ ప్రధాని వస్తే మీ పోలీసులు, మీ ప్రభుత్వము చూపించిన నిర్లక్ష్యం కారణంగా బదిలీలు చేసుకున్నారు మీరు. ఇదే మాట మేము ప్రశ్నిస్తూ ఉంటే మళ్ళీ మా పైన తిరిగి దాడులు చేస్తున్నారు. అక్కడ కడప జిల్లాలో 13 బలగాలను పంపించింది నిజం కాదా? ఇదే పల్నాడు జిల్లా ఎస్పీ కానీ, గుంటూరు ఐజీ కానీ సమాధానం చెప్పాలి. ఎందుకు చిలకలూరిపేటలో ప్రధాని సభకి కేవలం 5 బలగాలని పెట్టారు? నిజాలేంటో ప్రజలకు చెప్పండి, మీరే చెప్పండి. ముఖ్యమంత్రి గారికి ఎటువంటి భద్రతనిస్తున్నారు, ప్రధానమంత్రి గారికి ఎటువంటి భద్రతనిస్తున్నారని ఇవి ప్రశ్నిస్తే తప్పైపోయాం. మళ్ళీ మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పైన, అలాగే టీడీపీ పైన, జనసేన పైన కూడా కేసులు పెడతా ఉన్నారు. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇందుకే కదా మేము మొదటి నుంచి అంటోంది, కొంతమంది పోలీసులు, కొంతమంది అధికారులు ఈ రాష్ట్రానికి, వైఎస్ఆర్సీపీ అధికార పార్టీకి కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నారు. అటువంటి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలకి నిష్పక్షపాతంగా మీరు సేవలను అందించాల్సినటువంటి బాధ్యతలో ఉండి తిరిగి మళ్ళీ ఈ విధంగా దాడులు చేయడము అనేది ఏమాత్రం సమంజసం కాదు. ఇంకొక పక్క ఇంకో విచిత్రం, ఒక పక్క వాతావరణ శాఖనేమో ఎండలు మండిపోతున్నాయి, వృద్ధులు, చిన్నపిల్లలు బయటికి రావద్దు అని పదే హెచ్చరిస్తూ ఉంది. కానీ మన రాష్ట్రంలో అధికారులు మటుకు మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి పెన్షన్ తీసుకోండి, లేదంటే 2-3 సార్లు తిరగండి అని తిప్పించుకుంటూ ఉన్నారు. ఈ రోజున పోతున్నటువంటి ప్రాణాలు, వాటికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? మళ్ళీ దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఏమాత్రం సిగ్గులేని ఆ బిల్డప్ బ్యాచ్ వైసీపీ దీన్ని కూడా రాజకీయం చేస్తారు. మీకు అంత ప్రభుత్వ వ్యవస్థ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ వ్యవస్థను మీరు ఎందుకు ఉపయోగించుకోకుండా ఇలా ప్రజల ప్రాణాలు తీస్తున్నారు? చాలా బాధాకరంగా ఉంది. కానీ ఒక మాట అనకూడదు, కానీ అంటున్నాను. ఈ రోజున రాష్ట్రంలో ఎవరైనా వృద్ధులు మరణిస్తే వారి బంధువులు బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉంది. వయమ్మో, ఎక్కడ వైసీపీ వాళ్ళు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతారో బాబోయ్ అని చెప్పని తొందరగా కార్యక్రమం చేసేసేయండి అన్న పరిస్థితికి వచ్చింది. ఇదెంత దారుణం అసలు! ఇటువంటి
దరిద్రమైనటువంటి రాజకీయాలకు ఇప్పటికైనా వైసీపీ పార్టీ మానుకోవాలి. చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఎక్కడ చూసినా గుంతల రోడ్లు, ఒక పరిశ్రమ లేదు, ఉపాధి లేదు. ఉన్న ఉపాధిని కాస్త పోయేలాగా చేశారు. ఇసుక కార్మికుల దగ్గర నుంచి ఏ ఒక్క కార్మికుడు కూడా సరైన పని లేదు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎన్నో నిధులను దారి మళ్లిస్తున్నారు. ఇచ్చిన